హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో అనేది నేను 2 టైప్స్ చేశాను, ఒకటి బాయ్స్కి, ఇంకోటి గర్ల్స్కి. మీకు రెండిట్లో ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా, అలాంటి బర్త్డే వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అండ్ పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ డబుల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇట్లా ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసిన తర్వాత మీరు ఎవరి పేరు అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో బర్త్డే నేమ్గా ఆ పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పేరు అనేది ఎంటర్ చేసిన తర్వాత ఓకే ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త దీన్ని పెద్దగా ఇట్లా ఉంచుకొని ఇక్కడ మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫాంట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత మై ఫాంట్స్ దగ్గర ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియో కావాల్సిన ఆ టెక్స్ట్ కావాల్సిన 2 ఫాంట్స్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్స్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ పైన టీ ప్లస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ఫాంట్ లింక్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా ఫాంట్ పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫాంట్ అనేది కింద ఇట్లా యాడ్ అనేది అవుతుంది. చూసారు కదా, ఇట్లా యాడ్ అయిన తర్వాత దాని ఫాంట్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయింది. తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్చర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత గ్యాలరీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఒక గోల్డ్ కలర్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న గోల్డ్ కలర్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాస్త క్రాప్ అనేది ఇట్లా చేసుకుని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే కింద 4 ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత సెకండ్ ఆప్షన్ ట్రాన్స్పోర్ట్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. డిఫాల్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ప్రతి టెక్స్ట్ కూడా ఇలానే సేవ్ అనేది చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీ మీ మొబైల్లో అప్లికేషన్ అనేది లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద 3వ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 33 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక హ్యాపీ బర్త్డే అనే బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ బర్త్డే వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అనేది ఉంది కదా, ఈ గ్రీన్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి.
ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు గ్రీన్ స్క్రీన్ అనేది పోకపోతే ఇక్కడ కీ కలర్ అని కనిపిస్తుంది కదా కింద, దానిపై ఇట్లా క్లిక్ చేసి గ్రీన్ కలర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. చూశారు కదా ఇట్లా పోతుంది. సో దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి మినిమం ఒక 5 ఫోటోలు అనేది పడుతుంది. 5 ఫోటోలు అనేది సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి మీ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో అది గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సరే వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి కాస్త రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వాడని ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా చూసారు కదా ఫోటో అనేది వెనక వైపు పోయింది. దాని తర్వాత కాస్త దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కాస్త రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఈ లెటర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి పైన మిడిల్ ఆప్షన్ కత్తెర సింబల్ కనిపిస్తుంది కదా ట్రిమ్ అండ్ స్ప్లిట్ అనేసి, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మిడిల్ ఆప్షన్ ట్రిమ్ టు రైట్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే మిగతా పార్ట్ అంతా కట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి కాస్త రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది కదా అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వాడని ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆ ఫోటో అనేది చూశారు కదా యాడ్ అయింది. తర్వాత కాస్త జూమ్ అనేది పెంచుకొని మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెంచుకొని కరెక్ట్గా ఫోటో అనేది ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ లెటర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఏ అనే లెటర్ అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి మిగిలిన పార్ట్ అంతా కట్ చేసండి. 2.700 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తెర సింబల్పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్పై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి కాస్త రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వాడని ఆప్షన్పై క్లిక్ చేశారంటే చూసారు కదా ఆ ఫోటో అనేది వెనక వైపు పోతుంది, ఆ లెటర్ వెనక. దాని తర్వాత కరెక్ట్గా ఇట్లా జూమ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత కాస్త రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఈ లెటర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తెర ఆప్షన్పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే ఫొటోస్ అనేవి మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే యాడ్ చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఫోటో యాడ్ చేసుకోవడం స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్ 5 ఫోటోలు ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి మీరు ఇక్కడ హ్యాపీ బర్త్డే ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదా ఆ వీడియోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అక్కడ ఇట్లా క్లిక్ చేసి 50% ఉన్నది 52% ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 36% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా 36% ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూశారు కదా ఇట్లా చాలా అంటే చాలా కిర్రగా ఉంది ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకు అంటే 7 చెప్తాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. కరెక్ట్గా 7 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత అదే ఫోటోపై క్లిక్ చేసి ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. కాస్త ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఇమేజ్ అనేది పెద్దగా అయితే క్రాపింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది కదా అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వాడని ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆ ఫోటో అనేది వెనక వైపు పోతుంది. ఇట్లా
పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా లెటర్స్కి ఇట్లా సెట్ అయ్యేటట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎంతవరకు అంటే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చెప్తాను. కరెక్ట్గా 11 సెకండ్స్ వరకు ఇట్లా ఈ ఫోటో ఉంచేసి మిగిలిన 11 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచేసి కత్తెర సింబల్పై ఇట్లా క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి అదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి మిగిలిన ఇంకో దీని దగ్గర ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే చూశారు కదా ఫోటో అనేది అట్లా వెనక వైపు పోతుంది. దాని తర్వాత దాన్ని పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి దాని ఎండ్లో రెడ్ మార్క్ నుంచేసి ఈ సెకండ్ ఫోటోపై క్లిక్ చేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూశారు కదా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఎంతవరకు అంటే కరెక్ట్గా 11 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు మీరు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి అదే ఫోటోపై క్లిక్ చేసి కాస్త దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే చూశారు కదా ఫోటో అనేది ఇట్లా యాడ్ అవుతుంది. దాని తర్వాత జూమ్ చేసుకొని మీకు ఎంత కావాలో అంత ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా 13.800 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి. కట్ చేయడానికి కత్తెర సింబల్పై ఇట్లా క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్పై క్లిక్ చేశారంటే మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో హ్యాపీ బర్త్డే అని ఒక టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న హ్యాపీ బర్త్డే టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే పిఎన్జీ ఇమేజ్ పై మళ్ళీ క్లిక్ చేసి కాస్త రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకు అంటే చెప్తాను ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. కరెక్ట్గా 17 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అవుట్ యానిమేషన్ కనిపిస్తుంది కదా అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇట్లా స్టార్టింగ్లో ఇమేజ్ అనేది ఉంచేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అక్కడ ఇట్లా క్లిక్ చేసి పాపప్ యానిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి మనం యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ఇమేజ్ని ఇట్లా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా ఎండ్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎండ్లో మీకు ఎంతవరకు కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి దీన్ని పెద్దగా ఇట్లా చిన్నగా చాలా చిన్నగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి 17 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో పిక్సెల్ ల్యాబ్లో ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్పాను కదా మీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి పేరు అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఆ టెక్స్ట్ ఇమేజ్పై ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎంతవరకు అంటే చెప్తాను ఫ్రెండ్స్. 20 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అవుట్ యానిమేషన్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత
ఇప్పుడు దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ ఉంచండి. ఉంచిన తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి పాపప్ యానిమేషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఎండ్‌లోకి వచ్చేసరికి మీకు ఎంత కావాలో అంత ఇట్లా ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని కాస్త పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకొని స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి దీన్ని చిన్నగా ఇట్లా జూమ్ అనేది తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇట్లా తగ్గించుకొని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి నేను స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూసారు కదా ఇట్లా. ఇంకా మీకు ఈ టెక్స్ట్ అనేది ఇంకా పెద్దగా కావాలంటే ఎండ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా సెట్ అయిపోద్ది. దాని తర్వాత చూసారు కదా ఇట్లా జూమ్ అవుతూ రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 20.700 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు మీరు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఎంతవరకు అంటే లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి జూమ్ అనేది చేసుకోండి. ఈ ఫోటో అనేది ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఈ ఫోటోని ఎంతవరకు అంటే చెప్తాను ఒక్క నిమిషం. 27 పాయింట్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ ఉంచి అక్కడ వరకు ఇమేజ్ అనేది ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ అక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ ఉంచండి. ఇప్పుడు దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేయడానికి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎక్కడ వరకు అంటే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. చెప్తాను ఫ్రెండ్స్ అది కూడా ఒక్క నిమిషం. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కాస్త ఇట్లా రైట్ సైడ్ అనేది ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత చూసారు కదా ఇట్లా ఈ ఇమేజ్ అనేది ఇట్లా వచ్చినప్పుడు ఈ ఫోటో అనేది అట్లా రివీల్ అవుతుంది. దాని తర్వాత ఎండ్‌లో ఇంకో కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఆ ఇమేజ్‌ని కాస్త లెఫ్ట్ సైడ్ ఇట్లా మూవ్ చేయండి. తర్వాత అన్నీ సెట్ అయిపోద్ది. సో చూసారు కదా ఇట్లా కరెక్ట్‌గా. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత 27 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు మీరు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఈ ఫోటోని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి అవుట్ యానిమేషన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని ఇట్లా లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలో అంత మీ ఫోటో అనేది. ఇట్లా జూమ్ చేసుకొని ఇప్పుడు దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేయడానికి ఈ ఫ్ ఈ ఫ్రేమ్ అనేది రైట్ సైడ్ నుంచి స్క్రోల్ అవుతుంది కనుక కాస్త రైట్ సైడ్ ఇట్లా మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా మూవ్ చేసి మీ ఫోటోని అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. దాని తర్వాత ఎండ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి కాస్త దీన్ని రైట్ సైడ్ ఇట్లా మూవ్ చేసి ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా అన్ని కీ ఫ్రేమ్ అనేది సెట్ అయిపోద్ది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో దీనికి కావాల్సిన నేను ఎఫెక్ట్ వీడియో అనేది ఒకటి ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఎఫెక్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్పేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అని దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత చూసారు కదా ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత ఈ ఎఫెక్ట్ అనేది ప్యూర్ గోల్డ్ కలర్‌లో కనిపించాలంటే ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి కాంట్రాస్ట్‌ని కాస్త ఇట్లా పెంచుకోండి.
పెంచుకున్న తర్వాత సాచురేషన్ని కొంచెం ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత చూసారు కదా ఇట్లా గోల్డ్ కలర్‌లో క్లియర్‌గా మారుతుంది. చాలా అంటే నీట్‌గా, క్లియర్‌గా ఉండాలి వీడియో అనేది. ఫ్రెండ్స్ మీరు స్లోగా జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్పీడ్‌గా ప్రాసెస్ అనేది చెప్తున్నా. దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి మిగిలిన పార్ట్ అంతా ఎండ్‌లో ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ట్వంటీ 21 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీ పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి పేరైతే ఇక్కడ పెట్టాలనుకుంటున్నారో స్టార్టింగ్‌లో మీరు ఎడిట్ చేసుకున్నారు కదా! వాళ్ళ నేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి అదే పిక్‌ని సెలెక్ట్ చేసుకొని నేను 2 టైప్స్ ఈ పిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కనుక క్రాప్ అనేది చేసుకుంటున్నా. సో, ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ టెక్స్ట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంత జూమ్ అనేది ఇట్లా చేసుకొని ఇక్కడ గోల్డ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎంతవరకు అంటే రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత వరకు 26 సెకండ్స్ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్లైడ్ లెఫ్ట్ అనే యానిమేషన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా చూసారు కదా! ఆ టెక్స్ట్ అనేది ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ పేరు ఇంకొకటి క్వీన్ అనే దీన్ని ఎడిట్ చేసుకొని ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ పేరు పెద్దగా ఉంటే 2 టైప్స్ డివైడ్ చేసుకోండి. లేదు సింగిల్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటానన్నా అది మీ చాయిస్ కనుక దాని తర్వాత నేమ్ మీరు ఎడిట్ చేసుకున్న నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పేరుపై క్లిక్ చేసి నేను దీన్ని 2 టైప్స్‌గా డివైడ్ చేసుకున్నాను కనుక క్రాప్ అనేది చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి కాస్త పెద్దగా ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఇట్లా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఎంతవరకు అంటే చెప్తాను ఫ్రెండ్స్ అది కూడా. ఓకే. 32 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్లైడ్ రైట్ యానిమేషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి మనం ఇప్పుడు కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేయడానికి ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్లా ఎండ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఎండ్‌లో మీకు ఏ పొజిషన్‌లో కావాలి, ఇక్కడ కావాలా మీ ఇష్టం. మీరు ఇట్లా పెట్టుకొని కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా స్టార్టింగ్‌లో ఇంకో టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదా! దాన్ని కూడా ఇట్లా ఎండ్‌లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసిన తర్వాత మీకు ఎంతవరకు కావాలో అక్కడ ఇట్లా ఈ టెక్స్ట్ అనేది ఇట్లా ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసరికి స్టార్టింగ్‌లో ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. స్టార్టింగ్‌లో ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూసారు కదా! ఇట్లా గోల్డ్ కలర్ లైటింగ్ అనేది స్క్రోల్ అవుతూ ఈ టెక్స్ట్ కూడా స్క్రోల్ అవుతూ వెళ్తుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ చూసారు కదా! వీడియో అనేది ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్‌గా స్టార్టింగ్‌లోకి లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఒక్క నిమిషం ఫ్రెండ్స్. కరెక్ట్‌గా 7 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక గోల్డ్ కలర్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న గోల్డ్ కలర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకొని కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి.
స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అని దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు నచ్చినంత మీరు ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకొని పెట్టుకోవచ్చు దీన్ని. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. లెంత్ అయింది కదా అనేసి అక్కడ స్కిప్ చేయకండి. ఎండ్ వరకు చూడండి. అలాగైతే నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే మీకు ఎటువంటి వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం ఎడిటింగ్ చేసి పెడతాను. దాని తర్వాత ఫ్రెండ్స్ వీడియో అనేది చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది. స్టార్టింగ్‌లోకి వచ్చండి. నేను ఎక్కువసేపు ప్లే చేయదలుచుకోలేను. సో ఇట్లా స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.